ఆకలితో ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ఫుడ్ ఫర్ ఎవరీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించినట్లుగా సంస్థ నిర్వాహకులు రాయపురెడ్డి స్వరూప్ షేక్ అమిత్ తెలిపారు. ఇప్పటివరకు వేలాది మంది ఆకలి తీర్చగలిగామని పేర్కొన్నారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు క్రీడా పరికరాలు, భోజనాలు అందజేస్తామని వివరించారు. గుణదల విజయమేరీ అందుల పాఠశాలలో ఫుడ్ ఫర్ ఎవరీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ 3వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు. సంస్థ నిర్వాహకులు రాయపురెడ్డి స్వరూప్ షేక్ అమీర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు క్రీడా పరికరాలు, భోజనాలు అందజేస్తామని వివరించారు. ప్రతి నెల అవసరమైన వారికి భోజనాలు, మౌలిక వసతులు అందిస్తూ వస్తున్నామని తెలిపారు. ఆకలితో ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో సంస్థను ప్రారంభించామని, సభ్యులు, దాతలు, మద్దతుదారులు సహకారంతో ఇప్పటివరకు వేలాది మంది ఆకలి తీర్చగలిగామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్, విఎస్పి ప్రసాద్, అమ్మాజీ, ఆరిఫ్, బాకీరాజు, నరేంద్ర, ఆనంద్, సాజిద్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీనికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. సో మనం ఫస్ట్ నుంచి ప్రతి ఈవెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఓల్డేజ్ హోమ్లో భోజనం పెట్టాము, అలాగే ఎవరైతే డఫ్ అండ్ డబ్ ఉన్నారో వాళ్ళకి భోజనం పెట్టాము, అలాగే చిన్నపిల్లలకి, అలాగే రోడ్ సైడ్ పీపుల్కి అందరికీ మనం ఏదో ఒకటి 3 years నుంచి ఏదో ఒకటి కార్యక్రమం చేసుకుంటూ వచ్చాము. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వాలంటరీకి, అలాగే ప్రతి ఒక్క మెంబర్కి పేరున ధన్యవాదాలు. ఫర్ ఎవ్రీవన్ అనే సంస్థ స్థాపించి మరి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు గుణదల విజయమేరీ బ్లైండ్ స్కూల్లో మరి దానికి సంబంధించి సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి మా ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ టీం ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల డొనేషన్స్ ఇచ్చి మరి దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తులు మరి అమీర్ గారు, అలాగే స్వరూప్ గారు దీన్ని స్థాపించి ముందుకు నడిపిస్తున్నారు. మరి ఎంతోమంది దీని కొరకు ప్రత్యక్షంగా మేము కనబడుతున్నా, పరోక్షంగా దీని కొరకు ఎంతోమంది ప్రతి నెల వారి గుప్పిలు విప్పి డబ్బులు ఇస్తున్నారు. మరి అలా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. దీనికి ఎక్కడి నుంచి కూడా ఫండింగ్స్ రావు. మరి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారే ప్రతి నెల కొంత డొనేషన్ ఇచ్చి దాని ద్వారా మేము ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాం. మరి దీనికి సహాయం చేసిన వారందరికీ కూడా మరి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి మరి మమ్మల్ని కవరేజ్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ 3 years కంప్లీట్ చేసుకున్నారండి. ఈ ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ సంస్థ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి కొన్ని వేల మందికి ఆకలి తీర్చగలిగాం. కొన్ని వందల మందికి పిల్లలకి వాళ్ళకి కావాల్సిన బుక్సే కానీ, బ్యాగ్సే కానీ, ఇంకా వేరే ఎన్నో బ్లైండ్ పీపుల్కి కానీ, వికలాంగులకు కానీ, వీల్ చైర్స్ కానీ అలాంటి ఎన్నో డొనేషన్స్ చేయగలిగామండి. రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి దుప్పట్లు కానీ, ఫుడ్ కానీ, ఎటువంటి అవసరం ఉన్నా ఎక్కడున్నా విజయవాడ చుట్టుపక్కల ఎటువంటి ఏ అనాథాశ్రమంకైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకి నీడ్ ఉంది అనుకుంటే కంపల్సరీ అందరికీ డొనేషన్ చేసామండి 3 yearsలో. ఇది ఒక్కరి విజయం కాదండి, ఫుడ్ ఫర్ ఎవ్రీవన్ టీం అందరూ కలిసి చేసిన విజయం అండి. మాతో పాటు ఒక 160 మంది టీం ఉన్నామండి. మేమందరం కలిసి ముందుకు వచ్చి ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ చేయాలి, ఆ ఈవెంట్ అనేది ఒకరికి ఉపయోగపడాలి అనే ఒక సదుద్దేశంతో చేసిన ఈవెంట్ అండి. మాతో పాటు కలిసి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, మా వాలంటీర్స్కి, మా వారియర్స్కి, సోల్జర్స్లా నిలబడిన మా వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.